రోజు ఏమైందంటే మామా నీ అవ్వ సావుకు కూడా వెళ్ళని ఈ రోజుల్లో మందుకు పిలిచినావు మామ. నువ్వు నిజమైన దోస్తు మామ, నువ్వు అంటే నిజంగా. నువ్వు దోస్తానంటే ఇష్టమమ్మా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. మేకల మంద ఉండి కూడా నువ్వు నాకు మందు వస్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ మామ అసలు. అదేముంది మామ, నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దాపి, నా దగ్గర ఉన్నప్పుడు నేను దాపిస్తా. అలా అయితే వీడి జీవితంలో నా దగ్గర మందకడు ఇంకా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. పర్లేదురా, ఎవడైతే ఏముంది మందాలించడానికి. మామ మన దోస్తులను పిలుస్తుంటాం కదా. ఇప్పుడు ఎందుకు మామ ఈ మంద గురించి మళ్ళీ వాళ్ళకెందుకు ఫోన్ చేసి పిలిచడం. మామ అందరు కాకపోయినా సంతు గారిని టింక్ గారిని పిలుస్తుంటాం కదా. వాళ్ళని పిలుస్తావు సరే, వాళ్ళు వచ్చినాక ఇంకా మనకాడ ఉంటుంది మందు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్. మస్తు స్మెల్ వస్తుంది మామ మందు. బయట మామ మందు ఇది. చాలు మామ, నాకు ఎక్కువ వద్దురా, నాకు ఎక్కుతుంది. వద్దు మామ, నాకు ఎక్కుతుంది. సారీ మామ. ఏం పని చేసిన వాళ్ళు నువ్వు? అరే మనిషివేనా ఆరా నువ్వు? సారీ మామ, కొంచెం ఉంది మామ. ఇంకా ఏముందనలా కొంచెం ఉందని అంటున్నావు? మొత్తం భూమిపాలు చేసినాక ఇంకేముంటుంది అలా? నువ్వే పడేసినావు మామ మందు మొత్తము. మొత్తం నీ వల్ల రా, వస్తుంటే చేయి తాకిచ్చినావు, మొత్తం కింద పడేసినావు. ఏముందని తాగా నీకే కాదు మామ, నువ్వే పడేసినావు. నేను పడేసినా? మందు ఉన్నది నేను, తాగనికి పిలిచింది నిన్ను, నేను పడేసినట్ట. ముందు వెనక చూడకుండా. ఏంది మామ ఇది? మందమని పిలిచి నన్ను అవమానపరుస్తున్నావా? ఏంద్రా, నేను నిన్ను అవమానపరిచినా? నా పైసలు పెట్టి నేను నిన్ను మంది దానికి పిలిస్తే నేను అవమానపరిచిన అంటున్నావు. ఇంకోసారి నా దగ్గర రాకు, నీ మొహం కూడా నాకు చూపియాకు. ఇంకొస్తానా? సచిన కుక్క దగ్గరకైనా పోతా కానీ నీ దగ్గర మాత్రం అసలు రాను. ఏ ఓ రాబాయ్, ఓ నడు. నువ్వు ఓడో నేను ఓ నడు. చాలా మంది పిలిచి చేస్తావు నువ్వు. అదిరా జరిగింది, అర్థమైందా? చూడండి అన్న, మీరు ఇద్దరు విడిపోయారు అనికేసి గుండె బరువు కింద పడిపోయాడు. వాళ్ళిద్దరు విడిపోయారు నాకు అట్లా కాలేరా. నాకు చెప్పకుండా మందుదానిగా పోయారా వీళ్ళిద్దరు. అరే అసలు అది మేము తాగలేం కదరా. అది కింద పడ్డది కాబట్టి మీరు తాగలేరు, అదే పడకుండా ఉంటే తాగుతుండే కదా. ఏ లోరాలు ఇంకా సిగ్గు లేకుండా ఇలా మధ్య మనం కూర్చున్నాం చూడు. ఏమింటారు? వినుడు విసుగు తెప్పడాలి ఇవేం లేవు మా దగ్గర. వెళ్ళిపోవడాలే అంతే. ఏ నడ్రా చల్. అవసరం లేదు నడు. ఎంత తిప్పలు పడితే మరి ఈ లంగాల పనికి మనం. వాడు ఎన్నో పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడు, అప్పుడు ఫీల్ కాలే, కానీ మందు విషయంలో ఫీల్ అయ్యాడు. మనమే ఇవన్నీ మామూలు మనిషిని చేయాలి ఎట్లా చేసి. అంటే ఇప్పుడు వాడు మనిషి కాదా, రాక్షసుడా? అట్లా కాదు మామ, వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మనతో మాట్లాడుకుంటే వెళ్ళిపోయా. ఎట్లనే శివాన్ని అడ్జస్ట్ మొత్తం నీ వల్లనే అయింది మామ. ఆ రోజే ఆ సెట్టింగ్ రోజే వాళ్ళని పిలుద్దామంటే నువ్వే వద్దన్నావు. నేనేమొద్దా? ఏమొద్దానా? నేనేమొద్దాను చెప్పు. ఆ రోజు పిలిస్తే నువ్వే వద్దన్నావు మామ. గుర్తు తెచ్చుకో ఒకసారి. గుర్తొస్తలేదా? ఒకసారి చూడు అక్కడ. అందరు కాకపోయినా సంతు గారిని టింక్ గారిని పిలుస్తుంటాం కదా. వాళ్ళని పిలుస్తావు సరే, వాళ్ళు వచ్చినాక ఇంకా మనకాడ ఉంటుంది మందు. అర్థమైందా? అంటే ఆ రోజు ఫోటో తక్కువ మామ, అందుకనే. ఇప్పుడు ఇంత పంచాయతీ చేసి పెట్టినావు మళ్ళీ నువ్వు. సరే సర్లే, ఇప్పటికైనా ఏముంది, నడు పోందా, తొందర వాళ్ళు పోతురాడు నా పోందా. వాళ్ళిద్దరు ఫీల్ అయిపోయారు మామ చాలా. మామ నిజంగానే వాడు సంతగాడు కూడా మా ఇంటికి వచ్చినాడే. వాడు మన ఇద్దరు కలిపి మస్తు ట్రై చేసిండు, కానీ పాపం మెడబట్టి బయట దొరికేసాను. ఇదంతా నువ్వు చెప్పిన స్టోరీ వల్లనే అయింది మామ. నేనేం స్టోరీ చెప్పలే మామ. నేను బాహుబలి రాసిన, రాజమౌళి చెప్పిన, పుష్ప రాసిన, సుకుమార్ చెప్పిన, సంతోళ్ళకి నేనేం స్టోరీ చెప్పలే. ఓరి నీ దుంపదేగా, ఆ స్టోరీ కాదురా నాయన. మనం సిట్టింగ్ చేసినామా, ఆ స్టోరీ చెప్పినా వానికి, దానికి ఫీల్ అయ్యే కదా పోయినాడు. ఓ దట్టా, ఐ థింక్ వాటో అరే నీ వాట లేదు గీట లేదు, వాళ్ళు ఫీల్ అయ్యారు మామ. ఎట్లనే చేసి వాళ్ళని పిలిచి జర కూల్ చేద్దాం. రాలేకపోతే వాళ్ళు ఉన్నారు చెప్పు దోస్తాను మనకు. సరే మామ, ఒకసారి ఫోన్ అయితే ఏ మామ అని కేడుండు. మళ్ళా ఫోన్ చేస్తుండే రాబోయినా.
హలో అరే సంతు ఏడున్నారా? ఆడ కింద పోతున్నా. అరే ఒక నిమిషం ఆగరా, మేము మీ దగ్గరకు వస్తున్నాము. వస్తురా? ఏడుకోసరు వంతనుకోసరు. వచ్చుడలేదు గిచ్చుడలేదు, అసలు మీతో గెలిచేది లేదు నాకు. అగో ముఖం మీద ఫోన్ కట్ చేసి పావు చేస్తా. అరే ఈయన పోతుందిగా. రే సంతు, అరే ఒక నిమిషం ఇకరా. ఏంది మళ్ళీ ఎందుకు వస్తారు భయ్? రారా ఒక నిమిషం ఇకరా. కరా కరా. మా మీకు నియత లేకపోయిండొచ్చు, నాకు నియత ఉంది. అందుకని చెప్పి మళ్ళీ తిరిగి వస్తాం. అరే ట్వింకిల్ గడేడ్రా. ట్రింకుల్ గాడా? ఇంకెందుకుంటాడు? మీరు చేసిన పడికి ఎప్పుడో వెళ్ళిపోయినాడు. ఏం చేసిరా? కొంచెమని ఉండాలి మీకు ఇంతనా? ఎందుకు ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడు నాకు అర్థం కాదు. ఎందుకు పిలుస్తున్నట్టు అన్న ఇప్పుడు నాకు అర్థమైతే లేదు. మందా మంది ఎవరు అవుతారు? ఏం అయితే రా దోస్తాన్లు అన్నప్పుడు పైసలు పట్టించుకోవద్దురా. ఇంతకు ముందు ఎట్లా మనుషులు ఎక్కువ ఉండేటాడు, ఇప్పుడు ఎట్లయినా చూడు అసలు. అంటే ఇప్పుడు మనిషిని కాదంటున్నావా? అట్లా కాదురా, దోస్తాన్లా పట్టించుకోవద్దు అని చెప్తున్నా. పట్టేవాడు హించుకుంటలేదు ఇక్కడ. మనం బలపురం అనుకున్నాను కానీ మీరు అక్కడ వేస్తురా? అది కాదురా, మందు ఇప్పిస్తున్నాం కదా, మంచిగా మాట్లాడుకుందాం. మాధవ్ పోయింది తీసుకొస్తాడు ఆగి ఇప్పుడు. అందుకే వస్తున్నా. గింతసేపా అన్న? కావాలన్నా చేయనా కనీసము వచ్చి అర్ధగంట. వెనకమాల ఉన్నాడు తోపు పెట్టు, అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. అరే వచ్చిండే. ఏంది మామ ఇంతసేపు పోయినావు? గుడికాడ మస్తు మంది ఉండే మామ. గుడా? అంటే గుడికాడ కూడా అంత మంది ఉన్నారా, పైన్స్ కాడ అంత మంది ఉన్నారు, అందుకే అట్లా అన్నా. చూసారా సార్ డబుల్ యాక్షన్? సరే తీ తొందరగా, ఇప్పటికే లేట్ అయిపోయి. ఫీల్ కాకరా. ఫీలా? నేనెందుకు ఫీల్ అవుతానా? ఏం బా ఫీల్ అవుతానా నేను? నువ్వెందుకు ఫీల్ అయినారా? మళ్ళా ఫీల్ అయినా ఉంటే నువ్వు మళ్ళా విలువగా నువ్వు ఎందుకు వస్తావరా? అంతే కదా, మంచివాడిరా నువ్వు. పోయి మంది అయితే పోయానా పోయి. ఈ ఫీల్ గానే మందని చెప్పక నూరుకొచ్చిండు ఇటు. కాబోతోడు ఇంకా మందంగానే వస్తారు ఎవడైనా సరే. ఏంది? ఏం లేదు నువ్వు మంచి పోయానా? పోయి మందు పోయి. వేడి అవుతుంది. అసలు వేడి ఉంది. అరే తిప్పురా, తిప్పు గట్టి తిప్పు. ఇస్తలేదు మామా. ఏం మనిషి తెచ్చినావు మామా? ఇది తిప్పురా. అరే నేను దిప్పమన్నది ఆన్ కాదురా, బాటిల్ మూతను. పిల్లగాని చూసి నేర్చుకోచారా? నాకు రాలేదు మామా. ఇజ్జత్ తీసినావు పిల్లగాని ముందు. కొట్టినవులే నువ్వు నన్ను. బాగుమడుతుంది ఇట్లనే ఉంటదిరా. బాగుపడుతుంది ఇట్లుంటుందా? అదేంద్రా నన్ను కొట్టినావు? అవు మన బాగుపడుతుంది ఇట్లనే ఉంటది కదా మన. సరే నువ్వెందుకు కొట్టినావు నన్ను? మీరిద్దరు కొట్లాడుకుంటే నేనేం చేయాలరా? నేను కూడా కొట్టాలి కదా. అబ్బా, నన్ను ఎందుకు కొట్టినవురా? మరి నీకు ఒక్కరిని వెళ్ళేవా? నీకు కూడా పడదా మన? సరిపరి అవుతుంది మన. ఇది ఇంప్రెషన్ లా లేదు, బాగా ప్రిపరేషన్ లా ఉంది. సర్లే గ్లాసులు పెట్టు. పెడుతున్నాలే. కొలత చూసుకోమా నువ్వు. మళ్ళీ నాకు ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా నువ్వు గులుగుడు కానీ ఉన్నావు. పెద్ద గులుగుతావు నువ్వు, గులుగుడు కానీ. అయ్యో ఆ పొద్దు కూడా అట్లేం చేసినావు? నువ్వు చల్లేసినావు ఆ రోజు. సరే పాటు మళ్ళీ దాని గురించి ఎందుకు? నాకు ఎందుకో తక్కువ పడ్డాడు కనిపిస్తుంది. చూడవు, మీటర్ తెచ్చుకొని ఉంటారా, కాంట తెచ్చుకొని ఉంటుంది, చూసుకో. టేప్ మళ్ళీ లేచి పెట్టలాకున్నాడు కొంచెం పోయి. లేదు కొంచెం తక్కువ పడ్డా కొంచెం. ఇప్పుడు బరాబర్ అయింది. సరిపోయింది. ఇప్పుడు కరెక్ట్ ఉంది చూడు. సరిపోయింది. మళ్ళా నువ్వు తర్వాత అది అనొద్దు నువ్వు. లేదు అదే అంటున్నా. రుకో జరా సబర్ కరో. చాలు. నాకురా? ఏం నాకాలే? నాకు పోసుకుంటున్నా అంటున్నా. నాకంటే నాకనే నాకంటే నేను అదే అనుకున్నా. నువ్వు అదే అనుకున్నావు? నీకు చాలు కదా, నీకు చాలు కదా. వాడు కచ్చగాడు, నువ్వు చాలా నడుతావు వానికి. నువ్వు ఆడు లుచ్చగాడు కూడా. కచ్చగాని చేసి లుచ్చాగని చేసి నన్ను. నువ్వు బచ్చగానే కూడా. ఇదైతే కరెక్ట్. నీ దాంట్లో తక్కువ పడదు థమ్స్అప్. దాంట్లో కొంచెం కచ్చ కొడుతున్నాయన. నువ్వు కావాలంటే చూడు.
ఇగో వీడు పెద్ద కచ్చగాడు నీకు తెలియదు. ఈ రెండు బరాబర్ ఉన్నాయా? అవు. చూడు. ఆ రోజు కూడా ఇదే తెలుసా? కొంచెం తిన్న థమ్స్అప్ ఆ, ఏం బస్ అవి బరాబరే. మరి ఇట్లా చేయొద్దు మామ. ఆ నీకు తెలియదు వీడు సైంటిస్టు. ఓ ప్రవీణ స్టఫ్ ఏడుందనా? తప్పు తెలియదేం రాను. వీడికి స్టఫ్ తేపాలే. నువ్వు ఇచ్చిన పైసలలా నేనే 100 వేసుకొని నీ మందు వాటర్ బాటిల్ తెచ్చిన. అయినా కానీ మనకు స్టఫ్ అలవాట్లేదు కదా. నాకు కూడా అలవాట్లేదు. నాకు స్టఫ్ లేకుండా మందు పోదన్నా. అరే నీకు స్టఫ్ కావాలనా మందు కావాలనా? మందే కావాలి. అయితే మూసుకొని తాగు. మూసుకున్నా ఆ. మూసుకునేటే తాగుతారు బా. ఏ వానికేం తెలుసురా మూసుకొని ఎట్లా తాతారు బా? అరే తెరుచుకొని ఎట్లా తాతారు ఇడిగో చూపి. బా కలిపిండ్రా నాయన. కచ్చ కలపలే థమ్స్అప్ కలిపిండు. అరే నువ్వు నీ కులి జోకులు సపడగా లాగా. అంతే అంటావా? అంతే. సరే చేసుకోవడమా? చేసా ఏ చేసి లేదు మా ఇంట్లో క్యారమ్ బోర్డు తీసుకురావాలా? ఓరే నాయన అది చెస్ క్యారమ్ బోర్డు కాదురా. చియర్స్ చియర్స్. షియర్స్ ఆ. షియర్స్ ఓహో మీతో తాగుండ్రా నాయన. చేసి కొట్టాలి అబ్బాయి. నిజంగానే కచ్చ కలిపిండు. ఆడు గట్టిగా వేసిండు. కల్పన ఇంకో పెగ్ కలుపు. కలుపుదా మరి ఇంకోటి. అరే కలపరా ఇంకో పెగ్గు కలుపు. చాలా ఖర్చు ఉందిరా. కరెక్ట్ చూడండి రా మళ్ళీ నాకు వల్లేదంటారు. నువ్వు ఎప్పుడైనా కరెక్ట్గా వస్తావు నువ్వు. మరి ఇందాక కొలతలు చెప్పిండు వాడు. వాడు సైంటిస్ట్. ఆగో ఆపమన్నప్పుడు ఆపు. కరెక్ట్ పోసిండు. వాడు సైంటిస్ట్. నువ్వు టేప్ తెచ్చుకున్నావారా? టేప్ తెచ్చుకున్నావా? ఆ గీతం చూసినా కానీ నేను థమ్స్అప్ పోయి డైరెక్ట్ పోతు. ఒక్క నిమిషం. అవ్వా ఏమైందిరా? పెగ్గు కన్నా ఖర్చుంది ఇది. నువ్వు ఆయన కన్నా ఖర్చుంది ఇది. అవునా? పోయి థమ్స్అప్ పోయాల్సిందే అది. పోయిరా థమ్స్అప్ పోయిరా. ఈడేమో మెసేజ్ చేసిండు కవిరాజు గాడు. వాడు ఓ బ్రిలియంట్ పర్సన్ వాడు కానీ. అవు మాదేవా చెబ్రా ఏంది? నువ్వు మీమ్స్ చూసా? మీమ్స్ మొన్ననే పోయినారా నిమ్స్ హాస్పిటల్కు. 15,000 ఖర్చు అయింది. బండి మీద నుంచి కింద పడ్డా. ఎంత దెబ్బలు తగిలినాయి. మళ్ళీ ఎందుకు కొట్టినారా? నేను అన్నది మీమ్స్ కీమ్స్ అంటలే. ఆ, ఫోన్ లో మీమ్స్ అని అంటున్నా నేను. నాకు అవన్నీ ఏం తెలియదురా. ఏదైనా బాగా ఇట్లా గాంధీ హాస్పిటల్ కూడా తెలుసు. అందుకే చిన్నప్పుడు చదువుకోనికి రండి నా ఎంబడని చెప్పిన. మీమ్స్ కి నిమ్స్ కిమ్స్ అనుకుంటా జోక్స్ కూడా తెలియదు, తేడా లేకుండా వచ్చిందా పెద్ద మంచి. అంతేగా అంతేగా. అరే మళ్ళీ ఏమైందిరా? ఈయన ఇంటికి అడిగిపోతే ఈయన మెడ పట్టుకొని మింగేసిండు. నీ ఇంటికి అడిగి వస్తే నువ్వు పొరా వాని ఎవరికే అన్నాడు. అవునరా, ఇప్పుడు అదంతా ఎందుకు? అందుకనే కదరా మళ్ళా మన చెప్పి మనం రాతున్నాం. మరి నేను కూడా వచ్చిన ఎందుకు లైన్ చూసుకోరా. ఈరోడు అన్నో నంబర్ నుంచి ఫోన్ వస్తుందివా? ఇప్పుడు మీ అన్న ఎందుకు చేస్తుండ్రా ఫోను? మళ్ళీ ఎందుకు కొట్టినవరా? అన్నో నంబర్ అంటే ప్రైవేట్ నంబర్ బావా. అవునా? నాకెప్పుడు గవర్నమెంట్ వాడే చేస్తాడు. నేను అందుకే చదువుకోనికి రండి అని చెప్పిన నా ఎంబడి చిన్నప్పుడు రాలేరు. వచ్చిండే పెద్ద మనిషి సూత్రాలు చెప్తాను వాళ్ళేనా. ఫోన్ అయితే లేదు. ఒక్క నిమిషం. హలో ఈఎంఐ ఈ తర్వాత ఎఫ్జి ఉంటది కానీ ఈఎంఐ ఏంటిరా? అరే ఈ అమ్మాయి కాదు ఫైనాన్స్ చూడరా, మళ్ళీ నీ బండి ఎత్తుకపోతాడా ఎంత ఫైనాన్స్ చూడా. బా ఫోన్ కట్ చేయబా, ఫోన్ కట్ చేయబా. ప్రవీణ్ కత్తిరా. కత్తియా? కత్తి ఎందుకు బా? ఫోన్ కట్ చేయమన్నావు కదరా.
ఏ అమ్మ కట్ చేయంటలే బా కాల్ కట్ చేయంటున్నా. వాడెక్కనో ఉంటాడు, వాన్ కాల్ నేను ఎట్లా కట్ చేయాలరా? వాళ్ళు ఎందుకు కొట్టినవరా? కాల్ కట్ చేయంటే ఈ కాల్ కట్ చేయడు కాదు బా, ఫోన్ పెట్టానంటున్నా. అట్లా చెప్పొచ్చు కదరా మరి. నీకు బాత్రూంలో సీట్ కన్ఫర్మ్ అయిందా? వెళ్ళి కూర్చో. పోయానా మీకు ఎక్కైందిరా? లాస్ట్ పేకి పోయానా. తర్వాత అవుదాం. పోయిరా పోయి. ఏం మాట్లాడుతున్నావు? యో అన్నా అని చెప్పి ఊకుంటున్నా. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి బా ఎక్కువ పని. ప్రవీణ్ ఎరడుందా లేదురా? పడ్డరా? ఇది పెగ్గట రావా? పెగ్గట ఇది, ఇది పెగ్గటరా. ఫోన్ రా మళ్ళా తెప్పిస్తాం రా. ఫోన్ మళ్ళా తెప్పిస్తాం. తీసుకురా పో, మళ్ళా తీసుకురా పో. దీన్ని పెగ్గంటరా బా, నీకు మళ్ళా తెప్పిస్తాం. వాసన సంతే దూరం బా. ఏమైనా ఏమడుతున్నావు? టక్కలు చేస్తున్నావు, తాగినంత తాగి నా మంది అవుతాయి రా పోయి. థమ్సా పోయి అవు నీ దాంట్లో పోసుకున్నావు, నా దాంట్లో పోయినావు. ఉన్నంత పోసినారా? థమ్సా పోయి పోయి తాగు. తాగిపిస్తే తాగనికి వచ్చి వండుతున్నా ఇంకా. మళ్ళా ఏమైందా? పైసలు ఉంది కదా నాయన. ప్రశాంత్ గారు కూడా బా. ప్రశాంత్ కాదురా, పరేషాన్ అంటుండు. బా చెప్పురా. థమ్సాలో మందు వేలు బా. ప్రవీణ్ పోయి. అరే కొంచెం ఉన్నదా మాది? తాకుండా ఒక లేకుంటే తాగినా అంత మాట బా ఏం బా ఇది? నీకు రెస్పెక్ట్ కావాలి నాకు. రెస్పెక్ట్ పోయి మొత్తం పోయానికి వస్తున్నా, పడుతుందిరా నాయన. ఆగు. ఓషన్ బా. ఈ విషయంలో నియత్తరు ఉన్నాడు బా. ఈ విషయంలో ఏ విషయంలో నీ ఎట్లా తీసుకుని ఆగో. బాబు అమృతులు ఒక్కటైర్రు, కొంచెం ఉంచురా. ఉంచినదు చాలా, ఉంచినదు చాలా. మాట్లాడితే పంచి ఉండాలమ్మా. ఇదిగో పంచి ఉంటేనమ్మా ఎవడన్నా గుర్తుపడతాడు. సెకండ్ ఎక్కడైనా నీకు పైన జోకులు వేసుకుంటా. మళ్ళీ ఏమైందిరా? ఇదే పరిచయం చేస్తారు. నీకేమైంది బా? అంటే మనం ఎప్పుడు ఇట్లా కలిసిమెలిసి ఉండాలని అనుకుంటున్నారు. మీకు ఇవన్నీ అది ఏం కాదు, బంద్ అయినప్పుడే గుర్తొస్తాయి. కలిసి వెళ్ళి చూడాలి మనం. మనం ఎప్పుడు కలిసి ఉండాలి. మూసుకొని ధ్యానం చేయండి. మొత్తం తాగుతున్నాడు మందు మొత్తం. తాగనాడు మనోడు. కొంచెం ఉంచురా రే. మొత్తం తాగరా. సాలిగా ఇంతకంటే కుంచలేదు నేను. సాలిగా ఇంతకంటే కుంచలేదు నేను. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్ప్రైజ్ కూడా చేయండి. సిట్టింగ్ ఉండాలి కానీ మళ్ళీ అన్ని జోక్గానే చేసినాం. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మధ్యలోనే జోక్ ఉండాలి కానీ చిన్న కంటెంట్ కోసం కంటెంట్ అయితే చేసిండు ఆయన. బాగుంది. చిన్న కంటెంట్ చెప్పు. నిజం మంది ఏం కాదు, ఉత్త థమ్స్అప్. మొత్తం ఉద్య థమ్స్అప్. ఎవరైనా ఫ్రెండ్స్ ఇగో మధ్య వీడైతే నిజంగా నుంచిండు. చూసుకుంటా తర్వాత వీడియోలో చూసుకుంటా. ఉంటది కానీ మా కంటెంట్, మా వీడియోలు నచ్చితే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ముందు మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. గంట కొట్టడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి. సో ప్లీజ్ సపోర్ట్, మీ సపోర్ట్ మాకు కావాలి.
అండ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ అవర్ కెమెరామెన్ కవిరాజ్. స్పెషల్ థ్యాంక్స్ అవర్ కెమెరామెన్ కవిరాజ్. కవిరాజ్ గారికి. ఏమైంది?